ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, సినిమాకు నిజంగా ఎంతొచ్చింది, అక్షరాల ఎంతొచ్చింది, మీరు కావాలని సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఎన్ని తప్పుడు లెక్కలు చెప్పారు చెప్పండి అని ముందు కూకబెట్టుకొని అడిగారట. విమానం ఎక్కేందుకు వెళ్తున్న డైరెక్టర్ సుకుమార్ను వెనక్కి తీసుకొచ్చి మరీ ఇంట్లో చెకింగులు చేశారు. ఐటీ ఆఫీసర్లు గుచ్చి అడిగేసరికి అయ్య బాబోయ్, ఏదో అభిమానులను సంతోషపెట్టడానికి అన్ని కలెక్షన్లు రాకపోయినా వచ్చినట్టు పోస్టర్లు విడుదల చేశాము, నిజంగా అంత రాలేదు, మమ్మల్ని వదిలేయండి అన్నారట నిర్మాతలు. ఫేక్ కలెక్షన్లు వేసుకున్నాం, అన్ని డబ్బులు రాలేదు అని చెబుతున్నారట. పన్ను కట్టాల్సి వస్తుందని అట్లా చెబుతున్నారేమో అనే అనుమానంతో రోజుకి ఎంత చిల్లర పోగైందో చెప్పండి అని రోజువారీ లెక్కలు కూడా అడిగి తెలుసుకున్నారట. అంతా చూస్తుంటే పబ్లిసిటీ కోసమే, ప్రచారం కోసమే ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు అచ్చేయించారని అందరికీ అర్థమవుతోంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉండే మేధావులంతా అవన్నీ డబ్బా రాయుళ్ళ ముచ్చట్లు, అంత సీన్ లేదని చెప్పేశారు. అంటే బాహుబలి రికార్డులు బద్దలయ్యాయి, RRR రికార్డులు బద్దలయ్యాయి, KGF పక్కకెళ్ళిపోనాది అని చెప్పిన కబుర్లన్నీ ఉత్తుతి కబుర్లే అని తేలిపోయింది కదా.